రాత్రి జైల్లో గుండె నొప్పి వచ్చింది కదా నా తమ్ముడు. అయితే నా తమ్ముడు ఆపోదు గొడవ అయిన రోజు లేడు, కోసికి పనికి వెళ్ళిపోయాడు. పనికి వెళ్ళిపోతే మాపటికి వచ్చి ఇంత తాగి పండుకుంటే నిద్రలనే తీసుకుపోయి టెంపుల్ వేసుకుంటే బేలని ఇప్పుడు నిన్నటి నుంచి నెల అయితే ఇప్పుడు నువ్వు ఆయన తాగేటోడు తినేటోడు కౌసు కష్టం చేసి బతికేటోళ్ళము. మా భూమి మీద వచ్చి మాకే దౌర్జన్యం చేసి మాకే పానం పోయేటట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా అయితే డైరెక్ట్ ఎంత 5 ఊరోళ్ళం కదా, అందరికీ తీసుకెళ్ళి ఆయన ఇంటి ముందర కూర్చుంటా. నా తమ్ముని బాధ్యత ఎవరు తీసుకుంటారు? చూస్తే ఒక్క పిల్ల తమ్మునికి 2 కొడుకులు, చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. ఆయన కూడా జైలుకి తీసుకుపోయి 2 రోజులు ఆడనే జైల్లో కూర్చుని పెట్టి ఫోన్ కూడా గీయలేడు. తర్వాత వాళ్ళ మామ తీసుకొచ్చి అక్కడే పెట్టుకున్నాడు. ఆ వద్ద పెట్టుకొని తర్వాత దవాఖానకు చూపించి మంత్రిచ్చి తోలిచ్చిపోయిండ్రు. అయితే తర్వాత ఏమైంది సార్, మా తమ్ముడు వెళ్ళిపోయిండు కదా, చూడడానికి పోయింది కదా, అమ్మ నాన్నోళ్ళు పోయిండ్రు. పోతే వాళ్ళకు రానియలేరు జైల్లో. దినం వస్తారు, అమ్మ రాకుండ్రి అంటారు. అది పోయింది. కానీ ఇప్పుడు నా తమ్మును నెల ఎప్పుడు చెప్పిండ్రు, 15 తారీఖు 14 రోజులే జైల్లో ఉంచుతాం, 14 రోజులు అయినాక పంపిస్తామన్నారు కదా సార్. పొందప్పగా మా కులపోడవా, మా పాలోలవా, మా భూమి మీదనే నీకు ఇంతే గానం ధైర్యం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ప్రాణం పోతే పిల్ల పెళ్లి చేస్తావా, పిల్లల పెళ్లి చేస్తావా? పోయి పిల్ల ఇంటి పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది. పాప పోయి అక్కడ 15,000 పని చేస్తుంది. ఇక్కడేమో అప్పు చేసి ఏమో ఇల్లు కట్టుకున్నారు. ఆయన పాపము నా కొడుకులు ఉన్నారని చిన్న కొడుకుకి చదివిస్తాడు, పెద్ద కొడుకు ఆటో తెచ్చిండ్రు. ఆటోలు నిండా పైనసోళ్ళు ఎక్కపోతే అప్పు తెచ్చి మా నాయన ఆటో ఇడిపిసి వచ్చిండు. నీకు ఇంతగానం ధైర్యం ఎందుకు? ధైర్యం కోసం నీ ఇంటి ముందర కూర్చుంటాము. ఇంతమంది ఉన్నారు జైల్లో, అంతమంది బాధ్యత అంతా నీదే. నీకు పేమిన ఉన్నారు కదా బిడ్డలు, కొడుకులు, అల్లుండు, వాళ్ళందరూ మంచిగా ఉండాలి. వీళ్ళు పేదోళ్ళేమో సావాలేనా? ఎందుకు సావాలే? మా భూమి సేవటికి నీకు ఓటు చేసి గెలిపించినందుకు మా ప్రాణం తింటున్నావా? ఇంత ధైర్యం ఎందుకు రేవంత్ రెడ్డి సార్? నువ్వు రా, లగచెర్ల గడ్డ మీద రా, పుచ్చర్ల గుంట తండ మీద రా. అక్కడ జైలుకు తీసుకుపోతేనేమో మీడియాలు వద్దంటున్నారు, పోలీసు వాళ్ళని వద్దంటున్నారు. ఇంతగానం ఏం పగ సార్ నీకు? ఏం కావాలి? ప్రాణాలు కావాలా? భూమి కావాలా? మా ఊరు కావాలా? అదే మాట. నువ్వు ధైర్యం ఉంటే, నువ్వు సీఎం ఉన్నావు కదా, కుర్చీ మీద కూర్చున్నావు కదా, ఇంతమంది ప్రజలకు నువ్వు బతికిస్తే మొగనివే కదా. రా, వీడికి వచ్చి ఏమన్నా అయితే జిమ్మేదారి అయితే ఏమన్నా ఇయ్యాల రేపు ఏమన్నా అయితే జైల్లో ఉన్నోళ్లకు ఆ గొల్లగసెర్ల రాఘవేంద్ర అని ఉన్నాడు ఒక ఆయన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది అని ఇప్పుడు వార్తల్లో చూస్తే ఎవరు పడతలేరు అంటే మా గుండె దడ అంటుంది. ఏమన్నా అయితే మా అమ్మ నాన్నలకి ఎవరు నడపాలి? ఒక్కటే కొడుకు, 2 ఆడపిల్లలము. ఒక ఆమెకు తాండూరు ఒక ఇచ్చిండ్రు, నాకు ఆ ఊళ్ళోనే ఇచ్చిండ్రు. ఏమన్నా అయితే మా తమ్మునికి ఓడి నింపిస్తాడా? బాధ్యత ఉన్నాడా? అయ్యో, నువ్వు చేసిన 6 గ్యారెంటీలే ఇవ్వలేవు. ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబంకి నడపనిక నీకేం చేత కాదు. మా కష్టం చేసి మా భూమి తల్లిలో మేము పండించి మేము ఎట్లనో బతుకుతుంటే వచ్చి ఏడకు కాలేవు, మాకు నాశనం చేయడానికి వచ్చినావా నువ్వు? ఎక్కడ ఉంటే దూరాల భూమి దూసుకో, కంపెనీ వేసుకో, ఎవరు నీకు సంపలేరు కదా. ఆ కేడిఎస్ఆర్ సంపలేరు, లాయర్ సావలేరు, ఎవరికి సంపలేం కదా. మాకు ఎన్ని రోజులు ఏమన్నా అయితే మా తమ్మునికి ఓడి నింపిస్తాడా? బాధ్యత ఉన్నాడా? అయ్యో, నువ్వు చేసిన 6 గ్యారెంటీలే ఇవ్వలేవు. ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబంకి నడపనిక నీకేం చేత కాదు. మా కష్టం చేసి మా భూమి తల్లిలో మేము పండించి మేము ఎట్లనో బతుకుతుంటే వచ్చి ఏడకు కాలేవు, మాకు నాశనం చేయడానికి వచ్చినావా నువ్వు? ఎక్కడ ఉంటే దూరాల భూమి దూసుకో, కంపెనీ వేసుకో, ఎవరు నీకు సంపలేరు కదా. ఆ కేడిఎస్ఆర్ సంపలేరు, లాయర్ సావలేరు, ఎవరికి సంపలేం కదా. మాకు ఎన్ని రోజులు 9 నెలలు రాసి కాగితం ఇస్తే మధ్యల్ని సింపి పారేసి పోయినావు నువ్వు. మధ్యల్ని సింపి పారేసి పోతే కోపం వచ్చి మేము కారుకి వెళ్ళగొట్టిండ్రో, ఒక దెబ్బ దొప్పిండ్రో, సంపలేం కదా. పేదోళ్ళకి చంపుతున్నావు కదా, అది అడిగేటోళ్ళు ఎవరు లేరా నీకు? పేదోళ్ళని చంపితే వాళ్ళకి అడిగేటోళ్ళు లేరు. నీకు లాయర్కి కలెక్టర్కి దెబ్బ దాకిందని రోసం పొడుచుకొని వస్తుంది. ఇప్పుడు పేదోళ్ళ ఇల్లే చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు నడుపుతారు సార్? నీవు రాగదా వీడికి వచ్చి మాట్లాడి ఆడ తుక్కిమెట్ల కాడ సంఘం వాళ్ళు పాపం వాళ్ళు మాకు అడగనికి ఏం పరిస్థితి అని అడగనికి వస్తే ఆడ కూడా పోలీసు వాళ్ళని పెడతావు, అకిన్పేట కాడ పోలీసు వాళ్ళని పెడతావు, ఆడ పోలేపల్లి కాడ పోలీసు వాళ్ళని పెడతావు. రేప్ కేసు చేసినామా? ఎవరికన్నా చంపినామా? మర్డర్ కేసు చేసినామా? నీకెందుకు దొంగతనం సార్? ఆడ పోలీసు వాళ్ళని ఈడ పోలీసు వాళ్ళని పెడతావు.
మీడియాలో వచ్చి న్యాయం చేయకుంటే ఆడ బేకోళ్ళు మాకు చెప్పకుంటే మీ భూమి పోయిందమ్మా లోన్ ఇవ్వమని వాళ్ళు చెప్పకుండా ఉంటే ఏం తెలుస్తుంటే మాకు మేము చదువుకునేటోళ్ళమా ఒక పేపర్ చూడడానికి వస్తుందా ఫోన్లో ఇలా న్యూస్ చూడడానికి వస్తుందా మధ్యతరగతి కుటుంబంలో మేము ఒక్క అక్షరం కూడా రాదు మాకు ఏళ్ళు తప్ప ఏం రాదు సార్ నువ్వు చదువుకున్నావు 10 మందికి ముంచుతున్నావు నాశనం చేస్తున్నావు ఎవరికి న్యాయం చేస్తలేవు నువ్వు వచ్చినావు కానీ న్యాయం ఎవ్వరికి చేస్తలేవు ఇంత మంచి సార్ ఉన్నావు నువ్వు రేవంత్ రెడ్డి సార్ అంటే ఏమి ఇచ్చినావు సార్ వచ్చి ఏమన్నా పేదలకు న్యాయం చేసినావా చేయలేవు కదా న్యాయం చేయలేవు అది ఎప్పుడు ఇప్పుడే రేపటి వాళ్ళకు అందరు జైల్లో ఉన్న వాళ్ళకి అందరికీ విడుదల చేయాలి ఎవరి పేరు మీద కేసు ఉన్నదో వాళ్ళకి అందరికీ కేసు వెళ్ళగొట్టాలి పోలీసులను తోలిస్తున్నావు కదా సీఎల్ డ్రెస్ మీద ఇప్పుడు ఆడోళ్ళని నిలాడతాము ఆడోళ్ళు మిరపపొడి అన్నావు కదా ఇలా కరెక్టే వేస్తాము కరెక్టే కొడతాం ఏం చేసుకుంటావు చేసుకోపో దొంగ పోలీసు వాళ్ళని తాగిపిచ్చి తోలిస్తావా ఒక్కరొక్కరు ఇంట్లో 15 మంది పోలీసు వాళ్ళని తోలిస్తావా పోలీసు వాళ్ళకేమున్నది 2 కాళ్ళు 2 చేతులు నువ్వు 4 కొడితే ఆడోళ్ళు ఒక్కటి కొడితే అదే ఇజ్జత్ వాయనిది ఇంకేముంటది అదే ధైర్యం మాకు భూతల్లి ధైర్యం ఇచ్చింది ఆ ఒక్క ఇంచు భూమి ఇయ్యము నీకు ఒక్క ఇంచు గుణంగియము నాకు ఓటు వచ్చి గెలిపించి మేము తప్పు కట్టుకున్నాం ఎట్లా అంటే వస్తాడేమో మా పిల్లలకు ఉద్యోగం ఇస్తాడేమో మేము మంచిగా చూస్తాడేమో మేము మంచిగా బతుకుతామన్నట్లా గెలిపించినాము కానీ వాడు గెలిచి మా భూమి దాడి చేస్తాడని మాకు తెలియకపోయే ఇప్పుడు నెల్లాయే మా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు మా వాళ్ళ పరిస్థితి బాగాలేదు అగ రోగాలు వస్తున్నాయి దాని జిమ్మెదారి ఉండాడా రేవంత్ రెడ్డి సారు ఎందుకు గెలిచిండు మా షావుడికి గెలిచిండా మరి ఎట్లా మా భూమి శుద్ధికి రాకుండి మా వాళ్ళకి అందరికి జైల్లోకి వెళ్ళి ఇడవాలి లేకుంటే అందరు పానాలు తిందామంటే తినుమాను మేమా అట్టకు వచ్చిందంటే మనసు మా అప్ప పానం పోతే అప్ప సార్ నాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి అప్ప లేక మా మామయ్యకినేమో హార్ట్ అటాక్ వచ్చిందట సార్ మార్నింగే ఫోన్ వచ్చింది మార్నింగే ఫోన్ చేసారు మా మామయ్యకి ఏమైనా జరిగింది కదా చూడాలి మొత్తం ఇప్పుడు ప్రశ్నలో ఉదే వస్తుంది డాక్టర్లు కూడా ఏం చెప్పేమో మాతో కాదని అంటారు కదా సార్ గాంధీ హాస్పిటల్లో ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి అన్న మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ టైం వరకు ఇప్పటి వరకు పోలుస్తూనే ఉన్నారు ఇంటికి ఉన్నారు పట్టుకోవడానికి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నాడు సార్ మాకు ఏం పాపం చేసినాం ఏమైనా మర్డర్ కేసు చేసినామా మా భూములు పోతారు మా భూములు మేము ఇవ్వమంటున్నాం కానీ రేవంత్ రెడ్డి అన్న ఇంత మరీ ఘోరంగా లాక్కుంటుండు అయినా లాక్కోవడానికి మేము అన్న భూమి అయితే కాదు కదా మా ఓన్ భూమి మేము పట్ట భూమిలో తీసుకోవడానికి ఏమైనా హక్కు ఉందా రేవంత్ రెడ్డి అన్నకు అది కానీ రేవంత్ రెడ్డి అన్నకి కలుపుతుందని రేవంత్ రెడ్డి అన్నుడు కంటే ఎందుకు ఇవ్వాలి సార్ భూమి ఎందుకు ఇవ్వాలి మేము జల్లలో కూడా రోగాలు వస్తున్నది ఆ రోగాలు చచ్చిపోతే కానీ మాకు కూడా మాది ఓలా పానం భూమి ఇంతగానో పేదలకు చేస్తున్నావు ఇంత ఏపీ మనం సడతారు గుడి ఉండాలి సార్ వచ్చింది కూడా మేము కూడా దగ్గర అయినాము ఇక నీ మా పానం తినేటుంటే మంచిగా నీవు మా భూమి కొరకు మా భూమికి ఇంతగానం చెప్తున్నావు నీవు మీరు ఏమనుకుంటారు హార్ట్ అటాక్ వస్తేనే మరి వాళ్ళు తినేటోళ్ళు నెల రోజులు కష్టం చేసి బతుకలు నెల రోజులు బియ్యం తగ్గకుండా ఏం వేసుకున్నా కూడా మరి రోగాలు వస్తారు సార్ వేలు పోతే మా పానం అందరిది పానం తిని మంచిగా నీకు ఏం దేకుండదో అది బతుకు మరి నీవనా మరి ఇంట్లో ఎందుకు చెప్తున్నావు ఇంట్లో ఎందుకు చేస్తున్నావు మాకు ఇంతగానం ఎందుకు చెప్తున్నావు నెల రోజులకు గుట్టల పని వస్తే తిరిగితే కూడా గుట్టల పోలీసులకు తోలుతున్నావు ఏడా చేనుల పని చేస్తే చేనులో కూడా తోలుతున్నావు నువ్వు పోలీసులకు కూడా ఆపావు నెల రోజుల దగ్గర ఎందుకు ఇంత కడుతున్నావు మాకు ఇప్పుడు జైల్లో ఉండేలాక అందరు రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు వాళ్ళు చచ్చిపోతే కూడా జైల్లోకి వెళ్ళి మంచిగా ఉంటే బయట మంచిగా జతవాకి నాకు చూపించి మంచిగా అయితే బయటికి తీయాలి బయట వాళ్ళకి కూడా బేలియాలి బయట వాళ్ళకి కూడా చెప్పాలి రావాలి అని బయటికి రావాలి బయటికి మంచిగా ఉండాలి అని చెప్పాలి అందరూ జైలు సహా పెడతాము మీకు కూడా ఇంటి ముందర భూమి మీకు కూడా సహా పెడతామంటే రేవంత్ రెడ్డి సిస్టమ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది